మీ స్కిల్స్ ఏవైనా కావచ్చు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, కోడింగ్, కంటెంట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్ లేదా కేవలం మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా సరే ఈ పార్ట్ టైం ఆపర్చునిటీ మీకు ఉపయోగపడవచ్చు. అయితే అసలు ఈ ఆపర్చునిటీ ఏంటి, ఎలా అప్లై చేయాలి, అసెస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి, వాటి ద్వారా మనం అసలు ఎలా ఎర్న్ చేయాలి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ముందుగా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జెన్జీ కథలు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ మీ బ్రౌజర్ ఓపెన్ చేసి డెక్కన్ ఏఐ అని సెర్చ్ చేయండి. మనకి డెక్కన్ ఏఐ ఎక్స్పర్ట్స్ అనే వెబ్సైట్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అప్లై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ కూడా అడుగుతుంది. కాబట్టి మొబైల్ నెంబర్ని కూడా వెరిఫై చేయండి. లాగిన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి కంప్లీట్ సెటప్ ప్రాసెస్ అడుగుతుంది. దాంట్లో రెజ్యూమ్ని, మీ నేమ్ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ URL వంటి డీటెయిల్స్ని ఫిల్ చేయాలి. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మీరు రెజ్యూమ్ని అప్లోడ్ చేసేటప్పుడు మీ స్కిల్స్కి సంబంధించిన డిస్క్రిప్షన్ని మరియు రెజ్యూమ్ ATS ఫ్రెండ్లీగా స్కోర్ మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మెయిల్ వెంటనే రావచ్చు, లేదా కొన్నిసార్లు కొన్ని రోజులు కూడా పట్టవచ్చు. మెయిల్ వచ్చిన తర్వాత అందులో కంప్లీట్ ప్రొఫైల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ని పూర్తిగా కంప్లీట్ చేయమని అడుగుతుంది. అందులో ఈమెయిల్ వెరిఫికేషన్, లాంగ్వేజెస్, హాబీస్, మీ కోడింగ్ ప్రొఫైల్స్ మరియు ఇతర అవసరమైన డీటెయిల్స్ని ఫిల్ చేయాలి. అన్ని డీటెయిల్స్ సరిగ్గా సబ్మిట్ చేసిన తర్వాత మీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. వెరిఫికేషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత అసెస్మెంట్ లింక్ మెయిల్ వస్తుంది. ఈ అసెస్మెంట్ యాక్చువల్గా లైవ్ అసెస్మెంట్ రూపంలో ఉంటుంది. ముందుగా మీకు అనుకూలమైన స్లాట్ని బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసిన వెంటనే మీకు ఒక జూమ్ మీటింగ్ ఇన్వైట్ లింక్ని పంపిస్తారు. మీటింగ్ స్టార్ట్ అయిన వెంటనే ముందుగా మీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. తర్వాత అసెస్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న డొమైన్ని బట్టి కోడింగ్ క్వశ్చన్స్, ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ లేదంటే మీ డొమైన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతారు. అసెస్మెంట్ క్వాలిఫై అయితే నెక్స్ట్ స్టెప్ మాడ్యూల్ సెక్షన్. మాడ్యూల్ సెక్షన్కి సెలెక్ట్ అయినట్టుగా మెయిల్ వస్తుంది. మాడ్యూల్ సెక్షన్లో వెబ్సైట్ ఎలా వర్క్ చేస్తుంది, టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది అన్ని వివరంగా నేర్పిస్తారు. అన్ని మాడ్యూల్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత మీకు లైవ్ టాస్కింగ్ సెషన్కి సంబంధించిన ఇంకొక మెయిల్ వస్తుంది. ఈ లైవ్ టాస్కింగ్ సెషన్ కూడా జూమ్ మీటింగ్లో లైవ్ అసెస్మెంట్ లాగానే జరుగుతుంది. ఈ రౌండ్లో మీ రెజ్యూమ్కి సంబంధించిన క్వశ్చన్స్, మీ నాలెడ్జ్ మరియు అండర్స్టాండింగ్ని చెక్ చేస్తారు. అలాగే మాడ్యూల్ సెక్షన్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ని కూడా అడగవచ్చు. అదేవిధంగా ట్రూత్ఫుల్నెస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్ ఇచ్చి 2 రెస్పాన్సెస్ ఇస్తారు. అందులో ఏది యాక్యురేట్ గా ఉంది అని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ని కూడా మీరు సక్సెస్ఫుల్ గా క్లియర్ చేస్తే మీరు ఈ పార్ట్ టైం ఆపర్చునిటీకి సెలెక్ట్ అయినట్టే. తర్వాత మీ స్కిల్స్ మరియు ఎక్స్పీరియన్స్ కి మ్యాచ్ అయ్యే అవైలబుల్ ప్రాజెక్ట్స్ ని అసైన్ చేస్తారు. నాకు నా స్కిల్స్ మ్యాచ్ అయ్యేటట్టు 5 ప్రాజెక్ట్స్ ని అసైన్ చేశారు. అసైన్ చేసిన ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే మనకి పేమెంట్ అనేవి క్రెడిట్ అవుతుంది. ఇది ఒక ఫ్రీలాన్సింగ్ జాబ్ లాంటిది. ఫిక్స్డ్ సాలరీ జాబ్ కాదు. ప్రాజెక్ట్స్ అవైలబుల్ గా ఉండి ప్రొఫైల్ కి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే వర్క్ అనేది అసైన్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆపర్చునిటీస్ అండ్ యూనిక్ కంటెంట్ ని మన ఛానల్లో రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటాను.